మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించాక కర్ణుడి మరణాన్ని చూసి శ్రీకృష్ణుడు బాధపడతాడు. ఇదంతా గమనించిన అర్జునుడికి ఒక సందేహం వచ్చి, కృష్ణ, కర్ణుడు మరణించాక నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? అసలు నువ్వు అతనిపై ఎందుకు అంత శ్రద్ధ చూపించావో నాకు అర్థం కావట్లేదు కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అతని జీవితం మీ అందరి జీవితంలా సాఫీగా జరగలేదు. కర్ణుడి జీవితం మొత్తం బాధలతో గడిచింది. తన జీవితం మొత్తం కష్టాలను అనుభవించాడు. అతనికి తన జీవితంలో ఎలాంటి న్యాయం జరగలేదు. చిన్నతనంలోనే ఒక తల్లి వదిలేసింది. తన ధర్మం కోసం పోరాడి అధర్మమైన దుర్యోధనుడి పక్షంలో ఉండాల్సి వచ్చింది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు. అతని దగ్గర ధనము లేదు, రాజ్యము లేదు. కానీ ఎవరు ఏమి అడిగినా లేదనకుండా దానం చేస్తూనే వచ్చాడు. అతడి నిస్వార్థమైన దానగుణం కారణంగా తన శక్తిని కోల్పోయి చివరికి ఇలా తన ప్రాణాలను కూడా విడిచాడు. ఇలాంటి యోధుడు మహాభారతంలో మరొకరు లేరు అర్జున. ఇలా జీవించిన వారు భగవంతుడికి ఇష్టమైన వారు. అందుకే నేను అతడి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాను అర్జున అని కృష్ణుడు అంటాడు.